అది కాదు, అది బాబు. అది ఆడుకుంటున్నారు. ఆడుకొని ఆడుకొని ముండా కొడుకులు బాత్రూమ్ లో సబ్బులు కూడా ఎత్తుపోయారు నాయన వాళ్ళు. సరిగని చెప్పండి. గదులు అలంకరణ మరి చేపించావే. అవును బాబు. రామాల స్వామి. అవునండి. నటనాథ్ స్వామి. అవునండి. నాగేంద్ర స్వామి. అవునండి. అబ్బో మహాత్మా గాంధీ. అవునండి. పుట్టి శ్రీరాములు గారు. బాబు ఏమి చెప్పమంటారండి? అమ్మాయికి దైవభక్తి, నాకు దేశభక్తి అండి. అమ్మాయికి దైవభక్తి, నాకు దేశభక్తి బాబు. సరే అన్ని బాగానే ఉండే కానీ చెప్పండి. ఈ మధ్యలో ఒక పోలీసు వాళ్ళు పుట్టుకుని చెప్పకూడదు. మనకెందుకు బాబు? ఎందుకంటే నీ వృత్తికి ఆ గుర్తికి చిలికి సరిగని చెప్పండి. ఈ పుట్ట ఏమిటి? ఆ పుట్ట బాబు మంచి వయసులో ఉన్నప్పుడు నాదేనండి. అవునండి. ఇరుగువైపు ఎగరేస్తున్నాముండా ఆ పుల్ల నీది. నాదేనండి. నువ్వేందు మరి కాలు పైకెత్తావు? అది భరతనాట్యంలో భంగిమలు బాబు. భంగిమాని అమ్మ అదనమాట. సరిగని చెప్పండి. వచ్చి చాలా చెప్పిందిగా. అవునండి. అమ్మాయిని ఒకసారి పిలిపిస్తే. అమ్మీ ఎంతసేపు ముస్తాబు నా సుబ్బారావు గారు, నా సుబ్బారావు గారు, నా సుబ్బారావు గారు ఒకే రీతిని కలవరించింది. నాయన రావి ఆసు ఆసు కాదు, గుత్తులు గుత్తులు నా కాసులు రాయిడే, నా కాసులు రాయిడే, నా కాసులు రాయిడే. ఏమి చెప్పమంటారు బాబు గారు? ఏం చెప్పొద్దు, ఉన్నమాట చెప్పు. నాకు ఉన్నది కాక లేదు, నా తలకాయలు తీసుకొచ్చి చెప్పనా? మొన్న మేజవని కచేరీలో మిమ్మల్ని చూసిందంటండి. అవును బాబు. ఏ విధంగా చూసిందా? మీరు మా ముందు కూర్చుంటే మేము మీ ముందు చక్కగా నాట్యం చేస్తాం గాని ఏ విధంగా చూసిందో చెబుతాను వినండి. సరస్సుగా దరి చేరరా సమయానిదే, సరస్సుగా దరి చేరరా భరతనాట్యంలో భంగిమలు బాబు. అసలు నేను వచ్చింది భంగిమ చూడడానిక, ఇక అమ్మాయి బాగా కలపని చూడడానికి. వచ్చిన దాని నుంచి అమ్మాయిని పిలువు, అమ్మాయిని పిలువు అంటాడు కానీ ముండా కొడుకు చేతిలో ఒక్క రూపాయి బిల్ల పెట్టాడంటండి. అడుగుతా వేస్తా, గేల వేస్తా ముండా కొడుక్కి. బాబు అల్లుడు గారు రాగానే అడిగితే ఏమని అనుకుంటారని అడగలేకపోతున్నాను. ఆయన అడగమంటారా? అడగమంటారా? మీ దగ్గర అసలు అది ఉందా? అంటే సొట్టముక్కండి. అరవకంటే అమ్మాయి ఇంటి అసహ్యపడుతుంది. పెద్ద మీద మచ్చకి చుట్టుమనుకోలకు ఏమైంది? అయ్యింది పోయింది, అల్లో సొంత అయిందని ఇంకా నా దగ్గరికి వస్తారు, నా ప్రజలు సపోర్టారు బాబు. అట్లా చుట్టుమనుకోలకు ఏమైంది? అని చుట్టముక్కంటే చుట్ట కాల్చే చుట్టముక్కండి, మీకు అర్థం కాలేదు. అదే తప్పుగాడు చుట్టూ మానుకోకూడదు అన్నారే. మానుకోమంటారా? అలవాటైంది ప్రారంభం అటో ఇటో అన్నట్టుగా మానుకుంటే ఒక్కసారి ఎలాగో బాబు? సరేలే, నాకు చుట్టాభ్యాసం లేదు. శివులేపు సిగరెట్ పట్టు పట్టు సిగరెట్. నాకు సిగరెట్ అభ్యాసం లేదు నాయన. మరి ఏ అభ్యాసం ఉంది? నాకు చుట్టముక్కే కావాలి, లేదంటే ₹1 డబ్బులు ఇవ్వండి. రూపాయి డబ్బులు కూర్చొని 5 నిమిషాలు కలిపి అప్పుడు డబ్బులు మొదలుపెట్టి ముండా
ఉన్నాడు. ఏదో వ్యాపారం అనుకున్నాను కానీ ఇట్లాంటి వేషాలు కూడా ఉన్నాయి ఉండకూడదు దగ్గర. చెప్పగారు నా జేబులో సై పెట్టారేమిటి? అయ్యో ఏ చాయ్ ఇంకా ఒక చోట పెట్టబోయి ఇంకో చోట పెట్టేవాడు కాదు ఉండకూడదు. ఐదు ఇప్పుడు తీసుకుని నీదా నా జేబు అనుకున్నాలే. అందుకని ఎంత పెట్టినాడు అమ్మకం సరే అంతలు అడిగింది. ఎంతో కొంత ఇవ్వండి బాబు. నువ్వు అడిగింది వన్ను, నాకు కావాల్సి విన్ను, నీకు నిలుస్తున్నట్టున్నా. అబ్బో అబ్బాయి గారు దర్జా బాగా. చెప్పండి, చిల్లరమ్మంటారా ఏమన్నా మళ్ళీ? సరే బాబు. బాబు మా అమ్మాయి అండి, మా అమ్మాయి 16 సంవత్సరాలు పెంచాను చింతామణి అనే అమ్మాయిని. సరే అది చెబుతాను కానీ తర్వాత. ఇంతకే తమరిది ఏ వ్యాపారము? వజ్రాల వ్యాపారం. వజ్రాల వ్యాపారం. వజ్రాల వ్యాపారమా? ఇవన్నీ వజ్రాలేనా? ఎన్ని ఏనుకున్నా వజ్రాలు, నవరత్నాలు. ఎవరో మరి చిల్లర కొట్టంటే విన్నాను బాబు. అది కూడా ఉందిగా. ఉందా బాబు? మంచి పని చేశారు బాబు. శ్రీరామనవమి వస్తుంది, కొద్దిగా పట్టి చెబుతాను గాని రాసుకుంటారా నాయన? పట్టేగా బాబు. శుభమా అంటే మా ఇంటికి వచ్చారు. శుభానికి చూసి పసుపండి, ₹1 రాయండి. అంతేనంటారా? ₹1 కుంకుమ రాయండి. ₹10 కుంకుమ? అవునండి. మరి అనుకోని నీకు రాస్తున్నారా? 1 బస్తాన్నర జీడిపప్పు, బస్తా బాదం పప్పు, బస్తా బస్తా పావు బస్తా పంచదార. బస్తా జీడిపప్పు, బస్తా బాదం పప్పు, గణేపప్పు అవసరం లేదా? తల్లి పిల్లలు చచ్చిపోవు. తాగుతా బస్తా పిడకలు వదలొద్దు. తర్వాత తెద్దరాను కానీ ఇంతకీ తెస్తున్నారా మీరు? అమ్మాయిని పిలుస్తాను. 16 సంవత్సరాలు పెంచాను చింతామణి అమ్మాయిని. మగవాడి కంటికి కనపడకుండా పెంచాను. మీ చేతుల్లో పెడుతున్నాను. అమ్మాయి మన్మథ మొలకనాయన. మొలకే అమ్మాయి అబ్బాయి లేడు మోటుపై అమ్మాయి పంచుతారు చెలక. బాబు మా అమ్మాయి అండి, మా అమ్మాయి అండి, మళ్ళీ పుష్పం బాబు. అబ్బా 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 బాబు పిలుస్తా మీకు ముస్తాబు చేయడం కోసమని. ఎక్కడికి వెళ్ళి ఏమేమి తెచ్చిందో చెప్పమంటారా? చెప్పనా? దుబాయ్ వెళ్ళి చెంటే తెచ్చి, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చి, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు 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 తిరిగి అసలు మనిషింటికి వచ్చాడు ఈ ముండకు అర్థం కావట్లా. ఎంతప్పుడు ఈ ఉత్తుపాటు పడుతుంది ఏదో ముండ. ఏమిటమ్మా నీ మారము? నల్లగా ఉన్నాడా? నల్లగా ఉంటే మనకెందుకు, ఎర్రగా ఉంటే మనకెందుకే? మనకు కావాల్సింది రూపాయి గాని. నల్లగా ఉన్నా గాని ముండా కూడా నేరేడుకెళ్ళాగా అడుగుతున్నాడు. రావే గారు. ఏమండి? అమ్మాయి నా గురించి ఏంటో చెప్పుకుంటుంది. ఏం చూస్తుంది? అప్పుడు నిజమని కచేరీలో చూసినప్పుడు మీరు ద్వారపండులాగా ఉండేవారంట. ఇప్పుడు కాస్త నల్లబడ్డారని అమ్మాయి బాధపడుతుంది నాయన. అసలు అసలు వెళ్తే నేను అమ్మతోను నీతోను వస్తున్నా. ఏంటి రావట్లేదు? ఏలా రావట్లేదు ఏంటంటున్నాను త్వరగా వచ్చిందిలే. బాబు అమ్మాయిని పిలుస్తాను. దిమ్మ
తిరిగి దిమ్మ తిరిగి దమ్మడి దిమ్మ తిరిగి నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన ఎరవేసి గురుతూసి పట్టాలిరా అమ్మామ పట్టాలిరా పట్టాలిరా అమ్మామ పట్టాలి మామ కళ్ళల్లో కైపుంది ఒళ్ళంతా బిగుంది కళ్ళల్లో కైపుంది ఒళ్ళంతా బిగుంది రెండిటిని కలిపావంటే నిన్ను వదులుకుంటుంది మావో నాగమల్లి తోనలోన నక్కింది లేడుకోన నాగమల్లి తోనలోన నక్కింది నల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడని సందేహం అవునే లైటింగ్ మాస్టర్ లైటింగ్ తీసేసాడో కనుక ఈ నలుపు కనపడదు ఎరుపు కనపడదు అంత ఒక్కటి అయినా నేను నీ వయసే నాకు లేదు కానీ లేకపోతే ఈ కుర్రోళ్ళందరూ ఏమైపోయారే అదిగో నేను వెళ్ళి నడాలు జారిపోయింది చూడు ఎట్లా కూర్చున్నారు పంచలు కట్టుకొని ఇదిగో నేను ఇక్కడే ఉంటాను ఆ బాధ పడలేను కానీ ఏమండి ఏమండోయ్ సుబ్బారావు గారు ఏంటి కరెంటు కొట్టింది ఏమిటండి ఏమండి ఏమిటి పంట పడిందండి ఏమండి అక్కడ ఏదో మమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేశించి వెనక్కి ఉంటే కాలు కదలు ప్రేమండి ఎవరు చూసి ఎట్టుందో
ఏమండి మీరు భయపడు. ఏమండి ఏమైందండి హ, మీరు భయపడు. మీరు భయపడి కావండి. ఏమైందండి ఏమండి చెప్పండి లోపల చప్పుడు ఏంటండి? నేను చూసి వస్తాను ఆగండి ఏమండి లోపల లోపల మీరు అంగనాయికి వచ్చిందండి ఓమ్మో మునిగింది నా కొంప. నా ఇంట్లో పెట్టి నా లోనికి ఇస్తుంటాను, మీరు వాగిస్తారు. ఎవడి ఏమండి అటు అమ్మకు వండిచ్చా. ఇటు ఇలాగ అమ్మకు వండిచ్చా. ఇచ్చారు 50 నిలబెట్టి 50 నేను వెళ్ళిపోతా. ఉంచారు 50 ఉంచుకొని ఆ. 50 ఇవ్వండి.